ఇప్పుడు తెలంగాణలో ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజ్ ఇష్యూ చాలా నడుస్తుంది. ఆ కాలేజీ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది కదా! మరి దాన్నెప్పుడు కూల్చుతారని క్వెషన్ చేస్తూ ఉన్నారు. ఆ కాలేజీని కూల్చే దమ్ము గవర్నమెంట్‌కు ఉందా అని బీజేపీ క్వెషన్ చేస్తోంది. మరి పేదల ఇల్లు కూల్చుతున్నప్పుడు ఈ కాలేజీ విషయంలో మాత్రమే హైడ్రా ఎందుకు ఆగుతున్నట్లు చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మా ఛానల్‌ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాం. చాలా క్వాలిటీ అండ్ రీసెర్చ్ కంటెంట్‌ను మీ ముందుకు తీసుకువస్తూ ఉన్నాం. సో మా ఛానల్‌ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఫాతిమా కాలేజ్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా లేదా ఇప్పుడు చూద్దాం. ఫాతిమా కాలేజ్ హైదరాబాద్‌లోని బండ్లగూడలో ఉంది. అక్కడ సల్కం చెరువు పక్కనే ఈ కాలేజీని నిర్మించారు. అయితే చెరువును ఆక్రమించి దీన్ని కట్టారన్నది ప్రధాన వాదన. రీసెంట్‌గా హైడ్రా చీఫ్ రంగనాథ్ ఎక్స్ స్పేస్ టాక్‌లో దీని గురించి మాట్లాడారు. ఇనిషియల్‌గా రిపోర్ట్స్‌ను చూస్తే ఈ కాలేజ్ ఎఫ్టీఎల్ పరిధి అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ప్లేస్లోనే ఉందని చెప్పారు. కానీ దీనిపై ఫైనల్ నోటీస్ రావాలని అన్నారు. అంటే గవర్నమెంట్ రికార్డ్స్ పరంగా ఇంకా కన్ఫర్మ్ కాలేదని, దీన్ని తాము చెక్ చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు హైడ్రా నగరంలో చాలా ప్లేసెస్లో కూల్చివేతలు చేస్తుంది. ఎక్కడ చెరువులు ఆక్యుపై చేశారని తెలిసినా వాటన్నిటిని రిమూవ్ చేస్తుంది. ఫస్ట్ నాగార్జున ఎన్ కన్వెన్షన్తో స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల ఇళ్లను కూల్చేసింది హైడ్రా. పూరి గుడిసెల నుంచి భవనాల వరకు వేటిని వదలలేదు. నగరంలో చెరువులు అంతమైపోతున్నాయని, అందుకే వాటిని పరిరక్షించాలన్నది హైడ్రా మెయిన్ టార్గెట్. అందుకే హైదరాబాద్లో ఎక్కడెక్కడ భూములు కబ్జాకు గురవుతున్నాయో చెక్ చేస్తున్నారు. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో కట్టిన ఇళ్లన్నిటినీ కూల్చేస్తున్నారు. కానీ ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీ మాత్రం హైడ్రా కూల్చడం లేదు. ఆ కాలేజీ ఏరియల్ వ్యూను చూస్తేనే చెరువును ఆక్రమించి కట్టినట్లు స్పష్టంగా తెలుస్తోందని బీజేపీ చెబుతోంది. చెరువును ఆక్రమించి కాలేజీ నిర్మించారని, 2012 అండ్ 24లో సల్కం చెరువు ఎలా ఉండేదో చూడండి అని లాస్ట్ ఇయరే బీజేపీ ఫోటోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఆ కాలేజీని కూల్చివేసే దమ్ము కాంగ్రెస్ గవర్నమెంట్కు ఉందా అని బీజేపీ ప్రశ్నించింది. ఆ టైంలోనే ఈ కాలేజీపై ఓవైసీ స్పందించారు. దయచేసి ఆ కాలేజీని కూల్చవద్దు. పేద విద్యార్థులకు ఆ కాలేజీ ఒక వరం. కొందరు కావాలనే తప్పుడు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. రాజకీయ వైరంతో తాను నిర్మించిన కాలేజీని కూల్చాలని కోరడం సరికాదు. వేలాది మంది విద్యాబుద్ధులు నేర్చుకునే స్కూల్ను నేలమట్టం చేస్తే విద్యార్థుల బంగారు భవిష్యత్ నాశనం అవుతుంది. కావాలంటే నన్ను టార్గెట్ చేయండి, అవసరమైతే బుల్లెట్ల వర్షం కురిపించాలని అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పారు. ఈ విషయంపై రీసెంట్గా స్పందించిన హైడ్రా చీఫ్ రంగనాథన్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఫాతిమా కాలేజీని సల్కం చెరువులో ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించినందుకు దాన్ని రిమూవ్ చేస్తామని లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లోనే చెప్పామని అన్నారు. కానీ అది పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ కాబట్టి సామాజిక కోణంలో ఆలోచించి చర్యలు తీసుకోలేకపోతున్నామని వెల్లడించారు. పేద ముస్లిం మహిళల కోసం కేజీ టు పీజీ వరకు ఈ సంస్థ నడుస్తోందని, ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథన్ తెలిపారు. ఎంఐఎం నాయకులు చేసిన కబ్జాలను తాము కూల్చివేస్తున్నామని, కానీ ఈ కాలేజీ విషయంలో మాత్రం కాసంత మెతక వైఖరితో అవలంబిస్తున్నామని తమ స్టాండ్ను తేల్చి చెప్పేశారు. అయితే దీనిపై సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ కూడా ప్రశ్నించారు. తన వాయిస్ను వెల్లడించారు. ఫాతిమా కాలేజీని కూల్చడానికి మీకు మానవత్వం గుర్తొస్తే పేదల ఇల్లు కూల్చేటప్పుడు అది గుర్తుకు రాలేదని క్వశ్చన్ చేశారు. మూసీ నది చుట్టుపక్కల తెలుసో తెలియకో చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నారు. వారి గుడిసెలను రాత్రికి రాత్రే కూల్చి పంపేశారు కదా, మరి ఆ టైంలో మీకు అన్యాయం అనిపించలేదా అని ప్రశ్నించారు. అంతేకాకుండా సెప్టెంబర్లోనే ఆ బిల్డింగ్కు అనుమతి లేదని తేలినప్పుడు మార్చ్ ఎండింగ్లో అకాడమిక్ ఇయర్ అయిపోయినప్పుడు బిల్డింగ్ని ఖాళీ చేయించవచ్చు కదా అని ఓ పాయింట్ను రైజ్ చేశారు. హైడ్రా అనుకుంటే ఇది చేయవచ్చు. నిజంగా ఆ బిల్డింగ్ను కూల్చేయాలనుకుంటే ఇది ఒక ఆప్షన్గా ఉంది. దీంతోపాటు బండి సంజయ్ ఆ కాలేజ్ను మానవత్వంతో ఆలోచించి కూల్చడం లేదని రంగనాథన్ చెబుతూ ఉన్నారు కదా, ఇది ఆయన నిర్ణయమా లేకుంటే రేవంత్ రెడ్డి నిర్ణయమా చెప్పాలని అడిగారు. ఎంఐఎం పార్టీకి 7 ఎమ్మెల్యే సీట్లు, 1 ఎంపీ సీటు ఇప్పుడు ఉంది. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఈ పార్టీని ఎప్పటి నుంచో గెలుపొందుతూ వస్తోంది. ముస్లిం ఓటు బ్యాంక్ను బేస్ చేసుకుని వీళ్ళంతా గెలుస్తూ వస్తూ ఉన్నారు. పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఎప్పుడు ఒక పొలిటికల్ స్టాండ్ను ఫాలో అవుతారు. అదేంటంటే స్టేట్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతోనే ఓవైసీ ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. తక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారు, చిన్న పార్టీ కాబట్టి గవర్నమెంట్తో కొట్లాడితే ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఈ స్టాండ్ను ఫాలో అవుతున్నారు. సో దీనివల్ల కొన్ని బెనిఫిట్స్ను కూడా తీసుకుంటారు. ఓవైసీని ఏమైనా చేస్తే హైదరాబాద్లోని ఓల్డ్ సిటీ మొత్తం డిస్టర్బ్ అవుతుందన్న రీజన్తో గవర్నమెంట్స్ కూడా వీళ్ళని టచ్ చేయవు. ఇంతకుముందు వైఎస్ఆర్, ఆ తర్వాత కేసీఆర్, ఇప్పుడు రేవంత్ కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. ఇక్కడే బీజేపీ ఒక లూప్ హోల్ను వెతుక్కుంటోంది. ఓవైసీతో రేవంత్ రెడ్డి ఫ్రెండ్షిప్ వల్లే ఈ కాలేజీని కూల్చడం లేదని అంటోంది. ఈ స్టోరీ మొత్తాన్ని చూస్తే ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్, హైడ్రా చీఫ్ అని ఓవైసీ చెబుతున్న దాని ప్రకారం ఈ కాలేజీ ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది. కానీ అందులో చాలామంది పూర్ పీపుల్ చదువుకుంటున్నారు. వారిని ఉన్నట్టుండి వెళ్ళిపోండి అని చెబితే ఎలా అనేది ఒక ఆర్గ్యుమెంట్. సెకండ్,
పేదల ఇళ్లను అయితే కూల్చేశారు కదా, మూసీ నది పక్కన నిర్మించుకున్న చిన్న చిన్న గుడిసెలను ఉన్నట్టుండి ఖాళీ చేయించారు కదా, ఎవరిని ఉపేక్షించము, ఎంతకు వెనక్కి తగ్గము, అందరిపైన ఉక్కుపాదం మోపుతామని అంటున్నారు కదా, మరి ఫాతిమా కాలేజీని ఎందుకు కూల్చారు? రేవంత్ రెడ్డి ఓవైసీకి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్తో పాటు ముస్లింల జోలికి వెళ్ళడానికి కాంగ్రెస్ గవర్నమెంట్కు అంత దమ్ము లేదు, అందుకే పేదల ఇళ్ల దగ్గరికి వెళ్తారు కానీ ఓవైసీని టచ్ చేయలేరని ఇంకొంతమంది ఆర్గ్యూ చేస్తున్నారు. సో ఈ రెండు ఆర్గ్యుమెంట్స్లో ఏది కరెక్ట్? ఫాతిమా కాలేజీని కూల్చాలా వద్దా అనేది కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. దీంతోపాటు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.